వెల్కమ్ బ్యాక్. హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో మనం క్యాంపస్ ఫ్రెండ్స్ వెబ్సైట్ ఎలా యూస్ చేయాలి ఏంటని చెప్పి నేను స్క్రీన్ షేర్ చేసి మీకు మొత్తం చూపిస్తా. నీట్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. అసలు వెబ్సైట్ ఎలా యూస్ చేయాలి, యూనివర్సిటీ ఎలా ఎదుక్కోవాలి, కోర్స్ ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, మనం కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది. ఓకే, థింగ్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి ఇంగ్లీష్లోకి, బికాస్ ఇట్ విల్ బీ ఇన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్. నౌ ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ ఇట్ టు ఇంగ్లీష్. యూ కెన్ సీ దట్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకున్నా. సో డౌన్ స్క్రోల్ చేయగానే క్యాంపస్ ఫ్రెండ్స్ సపోర్ట్స్ అని చెప్పి ఇలా కనబడుతుంది. వాట్ ట్రైనింగ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అన్న దాని మీద టైప్ చేయండి ఈజీగా. బ్యాచిలర్సా, మాస్టర్స్ లెవెలా, పిహెచ్డియా, షార్ట్ టర్మ్ కోర్సా, టాట్ ఇన్ ఇంగ్లీషా, ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గో టు ద మాస్టర్స్ లెవెల్. సో నేను మాస్టర్స్ పెట్టాను అండ్ కంటిన్యూ చేయగానే అగైన్ చేంజ్ ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్లేట్ అయిపోద్ది. సింపుల్గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇక్కడ యూనివర్సిటీ మీద కొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏదైనా ఎంబీఏ ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఐఎఫ్సి కీవర్డ్ ఐఎఫ్సి టైప్ చేశాను. ఐఎఫ్సి అని టైప్ చేయగానే నాకు కాలేజ్ డీటెయిల్స్ వచ్చేసాయి. ఏ క్యాంపస్లో ఉంది, 2 years కోర్స్, ఇలాగా ఒక ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంబీఏలో ఉన్న కాలేజ్ ఇవి ఐఎఫ్సి, అబిగ్నాన్, ఐఎఫ్సి, మోంట్రపిల్లర్, సేమ్ ఇలాగా. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ ద ఎపితా. ఎపితా సెలెక్ట్ చేసాం. యూ కెన్ సీ ఎపితాలో ఉన్న కోర్సెస్ అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి మీకు యూనివర్సిటీ గురించి. ఇంకోటి, ఈ యూనివర్సిటీకి లేబుల్ ఉంది అంటే మీరు ఈజీగా పిఎస్డబ్ల్యూకి అప్లై చేసుకోవచ్చు. మీరు పిఎస్డబ్ల్యూకి ఎలిజిబుల్. లేబుల్ ఉన్న యూనివర్సిటీస్ మీరు సెలెక్ట్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. లేబుల్ లేని యూనివర్సిటీస్ పిఎస్డబ్ల్యూ రావా అంటే వస్తాయి. మీరు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ తోటి కన్ఫర్మ్ చేసుకోండి. మీరు అడ్మిషన్ వేసుకునే ముందు వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. సో కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ సిటీలో ఉంది, M2 M1. M2 అంటే 2 years కోర్సు, M1 అంటే 1 year కోర్సు. అలా సెలెక్ట్ చేసుకోండి అనమాట. M1 M2 అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే మీ సబ్జెక్ట్స్ ద్వారా క్రెడిట్స్ బట్టి అది M1 కోర్సా M2 కోర్సా అనేది చెప్పి డిసైడ్ అవుతుంది. 1 year కోర్సా 2 years కోర్సా అని. సో సింపుల్గా చెక్ చేసుకోండి. లేబుల్ ఉన్న కోర్సెస్ మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి ఇంగ్లీష్ టాట్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఫ్రెంచ్ టాట్ యూనివర్సిటీస్ ఉంటాయి. మనం చెక్ చేసుకోవాలి నీట్గా. మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటప్పుడు ఇంగ్లీష్ యూనివర్సిటీస్ కావాలంటే ఓన్లీ ఇంగ్లీష్ వస్తాయి, లేదు ఫ్రెంచ్లోనే మాకు కావాలి అనుకుంటే ఫ్రెంచ్ యూనివర్సిటీస్ వస్తాయి. మనం చెక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం గో విత్ ద ఇంగ్లీష్ యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంఎస్సీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సిస్టమ్ మీద ఓపెన్ చేస్తున్నా. మీ కాలేజ్ లొకేషన్ వచ్చేస్తుంది. డ్యూరేషన్ 1 year కోర్స్ అని చూపెడుతుంది. M2 కాబట్టి మీరు 1 yearలో ఎంటర్ అవుతున్నారు. M1 అంటే 2 years కోర్సు, మీరు ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అవుతున్నట్టు. M1 అంటే, M2 అంటే మీరు సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతున్నట్టు. కాలేజ్ వెబ్సైటు, కోర్స్ వెబ్సైటు, కాలేజ్ కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, డైరెక్ట్ కాలేజ్ వెబ్సైట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. విత్ లోగో కూడా వచ్చింది. మీరు ఇక్కడ ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి మీ మెయిల్ సబ్మిట్ చేసి మీ ఎంక్వైరీస్ తెలుసుకోవచ్చు కాలేజ్ దగ్గర నుంచి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే అనమాట. దీంట్లో పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, అన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ఈజీగా సెలెక్ట్ చేసుకోండి, పెట్టుకోండి. లేదు ఇంకో ఆప్షన్ ఉంది, గోయా అగైన్. మాకు ఎలాగా కాలేజ్ కాదు, మేము కోర్సెస్ పెట్టుకుంటాం, కోర్సెస్కి కాలేజెస్ కావాలనుకుంటే దీని మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చినాయి. అగ్రికల్చర్ కోర్సా, సింపుల్గా చెక్ చేసుకోండి. జర్నలిజమా, మాస్టర్స్ మ్యాథమెటిక్సా, లేదంటే ఎంబీఏనా, మేనేజ్మెంట్ సైడా, కంప్యూటర్ సైన్స్ సైడా అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గోయింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ అండ్ కంప్యూటర్ సైన్స్. చూడండి ఈజీగా వచ్చేస్తున్నాయి. లేబుల్ ఉన్న కాలేజెస్ వచ్చినాయి, లేబుల్ లేని కాలేజెస్ వచ్చేసినాయి. సింపుల్, మీరు వెళ్ళండి, లేబుల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ వచ్చేసినాయి. వెబ్సైట్లోకి వెళ్ళండి, తెలుసుకోండి ఇన్ఫర్మేషన్. మీకు నచ్చింది, బడ్జెట్లో ఉంది, అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి, అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇంకో ఆప్షన్ ఏదైతే ఉందో అగైన్ కంటిన్యూయా, ఇదేంటంటే కొంతమంది మనం ముందే క్యాంపస్ ఫ్రెండ్స్ వల్ల మన దగ్గరలో ఉన్న ఆఫీస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మనం ఎలా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే మంచి యూనివర్సిటీయో, ఏదైతే మనకు అఫోర్డబుల్గా ఉంటుంది, మంచి లాంగ్ టర్మ్ సస్టైన్ అయ్యే యూనివర్సిటీస్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు మనకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. సో మీరు క్యాంపస్ ఫ్రెండ్స్ ఇది టైప్ చేసి దగ్గరలో ఉన్న క్యాంపస్ ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకొని
బెస్ట్ ఆప్షన్ వాళ్ళ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వాళ్ళని వెళ్ళి కలిసి మీరు వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం వెల్ అండ్ గుడ్. అది బాగా చెప్తాను, బాగా ప్రిఫర్ చేస్తా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి. మీరు అది బాగా చేయండి. మీకు కావాల్సిన కోర్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు గైడ్ చేస్తారు. దాన్ని బట్టి యూ కెన్ గో ఫార్వర్డ్ ఫర్ యువర్ అప్లికేషన్ టువర్డ్స్ యువర్ మాస్టర్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్. వీడియో మొత్తం చూసారు కదా, వెబ్సైట్ ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మేము వీఆర్ ప్లానింగ్ న్యూ సిరీస్ ఇన్ అవర్ ఛానల్. మా ఛానల్లో మేము ఒక కొత్త సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. అంటిల్ దెన్ ఏదైనా అప్డేట్స్ ఉంటే విల్ షేర్ యూ త్రూ ఇన్స్టా, త్రూ వెబ్సైట్ ఆర్ కమ్యూనిటీ పోస్ట్. Until then, bye bye, thank you, see you soon, have a great year.